అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతీకారం తీర్చుకుంది భారత్. పహల్గామ్లో ఎవరైతే భారత పర్యాటకులపైన కాల్పులు జరిపి వాళ్ళ ప్రాణాల్ని బలి తీసుకుందో ఉగ్రవాద సంస్థ, ఆ ఉగ్రవాద సంస్థని తుదముట్టిస్తామని భారత ప్రధాని హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ప్రతీకారం తీర్చుకుంది భారత ఆర్మీ. రాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్ర శిబిరాలపైన దాడులు చేసింది. పాకిస్తాన్లో మొత్తం పీఓకేలో ఒక 5 ఉగ్ర స్థావరాలు, అట్లాగే పాక్ భూభాగంలో 4 ఉగ్ర స్థావరాలు ఉన్నాయి. ఈ 9 చోట్ల ఒకేసారి మెరుపు దాడి చేసింది, మిస్సైల్స్తో విరుచుకుపడింది. ఒకసారి పాకిస్తాన్ చెప్తోంది ఇప్పుడు భారత ఆర్మీ మా సైన్యం పైన, మా ప్రజలపైన దాడి చేసింది, అమాయకులైన మా ప్రజల్ని చంపే ప్రయత్నం చేసిందని ప్రపంచం ముందు కళ్ళబొల్లి మాట చెప్తోంది. కానీ ఒక్కసారి చూద్దాం భారత ఆర్మీ ఏ ఏ ప్రాంతాలని టార్గెట్ చేసిందో. నా దగ్గర ఒక మ్యాప్ ఉంది, ఆ మ్యాప్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడొచ్చు భారత ఆర్మీ రాత్రి దాడి చేసిన ప్రాంతాన్ని మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ముందు పాక్ భారత సరిహద్దును ఒకసారి చూద్దాం. నిజానికి ఇదంతా భారత సరిహద్దే, ఇదంతా నిజానికి భారత సరిహద్దు. ప్రస్తుతం ఈ ప్రాంతం పీఓకేగా ఉంది. ఈ పీఓకేని కేంద్రంగా చేసుకొని పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాద సంస్థలకు ఫండింగ్ ఇస్తుంది. ఇక్కడి నుంచే లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి తీవ్రమైన ఉగ్రవాద సంస్థలు భారత్ పైన దాడులు చేస్తున్నాయి. ఫస్ట్ రాత్రి జరిగిన దాడులను ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే ఎక్కడెక్కడ జరిగింది చూస్తే ముజఫరాబాద్లో 2 దాడులు జరిగాయి. 2 దాడులు ముజఫరాబాద్లో జరిగాయి. ఈ 2 దాడుల్లో ముజఫరాబాద్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకి కేంద్రంగా ఉంది. ముజఫరాబాద్ కేంద్రంగా పెట్టుకొని ఎవరైతే మసూద్ అజార్ ఉన్నారో, మసూద్ అజార్ భారత్ పైన ఉగ్రవాదాన్ని ఉసుగొల్పుతున్నాడు. ఇక్కడ మరో స్థావరం హిజ్బుల్ ముజాహిద్దీన్కి సంబంధించిన స్థావరం కూడా ఉంది. ఇక్కడ 2 ఉగ్ర స్థావరాల పైన దాడి జరిగింది. ఇకపోతే కోట్లలో 2 ఉగ్ర స్థావరాలు ఉన్నాయి. ఇక్కడ కూడా హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తోయిబాకి సంబంధించిన ఉగ్ర స్థావరాలు ఉన్నాయి. ఇక్కడ కూడా 2 ఉగ్ర స్థావరాలని రాత్రి భారత ఆర్మీ లేపేసింది. కోట్లీ గుల్పూర్ ఏరియాలో ఉన్నాయి. ఈ కోట్లీ గుల్పూర్ ఏరియా పక్కనే ఉంటాయి. ఇది పీఓకేకి దగ్గరగా ఉంది. ఈ పీఓకేకి దగ్గరగా ఉన్న ప్రాంతంలో 2 ఉగ్రవాద స్థావరాల్ని రాత్రి భారత ఆర్మీ లేపేసింది. ఇకపోతే భింబేర్, ఇక్కడ ఒక ఉగ్రవాద సంస్థ ఉంది. ఇది కూడా పీఓకేకి ఆనుకొని ఉంది. పీఓకేని ఆసరగా చేసుకొని ఇక్కడ నుంచి ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారు. ఇక్కడ కూడా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్కి సంబంధించిన ఉగ్ర శిబిరాలు ఉన్నాయి. ఇక్కడ రాత్రి భారత ఆర్మీ అటాక్ చేసింది. ఇక్కడ కూడా ఉగ్ర శిబిరాలు నేలమట్టమయ్యాయి. ఇకపోతే తర్వాత సైల్కోట్, ఈ సైల్కోట్లో కూడా రాత్రి అటాక్ జరిగింది. ఇది ఇక్కడ లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్కి సంబంధించిన ఉగ్ర స్థావరాలు ఉన్నట్టుగా గుర్తించింది. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ఆ తర్వాత చాక్ ఆర్మో, ఇది కూడా పీఓకేకి దగ్గరగా ఉంటుంది. ఇవంతా పీఓకేకి దగ్గరగా ఉంది. పీఓకే సరిహద్దు భారత సరిహద్దుకు, అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉంది. ఇక్కడ కూడా రాత్రి ఉగ్రస్థావరం నేలమట్టమైంది. ఇకపోతే ముర్కిదే చాలా కీలకమైన ఉగ్రస్థావరం. లష్కరే తోయిబా ఏదైతే హఫీజ్ సయీద్ ఉన్నాడో, హఫీజ్ సయీద్ ఇక్కడి నుంచే తన సంస్థతో ఆపరేషన్స్ చేస్తున్నాడు. హఫీజ్ సయీద్ నడిపిస్తున్న, అతను నిర్వహిస్తున్న మసీద్ కూడా రాత్రి నేలమట్టమైనట్టుగా కొంత విజువల్స్ ద్వారా మనకు సమాచారం అందుతుంది. ఇక్కడే మదర్సాల పేరుతో యువతని రిక్రూట్ చేసి ఉగ్రవాదులుగా మారుస్తున్నాడు లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్. ఆ తర్వాత భావల్పూర్, ఇది చాలా కీలకమైన ఏరియా. భావల్పూర్ ఇది పాకిస్తాన్ భూభాగంలో ఉన్న పంజాబ్ ఏరియాలో ఉంటుంది. ఈ భావల్పూరే జైషే మహమ్మద్కి కీలకమైన స్థావరం. భావల్పూర్లో ఉన్న ఎవరైతే మసూద్ అజార్కి సంబంధించిన కార్యాలయం ఈ భావల్పూర్లోనే ఉంటుంది. ఈ భావల్పూర్ ఆసరాగా చేసుకుని భారత్ పైన ఉగ్రవాదాన్ని ఉసగొల్పుతుంది పాకిస్తాన్ ఆర్మీ. మొత్తంగా పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాద సంస్థలకు డబ్బులిచ్చి ఆర్మీ కాపలా ఉండాల్సిన చోట ఉగ్రవాదుల్ని కాపలా పెట్టింది. మొత్తం ఇలా భారత సరిహద్దు చుట్టూ 42 స్థావరాలు ఉన్నాయి. ఈ 42 స్థావరాలను ఇప్పటికే భారత ఆర్మీ గుర్తించింది. చాలా క్లియర్గా శాటిలైట్ ఇమేజెస్తో సహా సిద్ధంగా ఉంది. ఈ ఆపరేషన్ సింధూర్ ఒకటే కాదు, ఆపరేషన్ సింధూర్లో మొదటి భాగం మాత్రమే అయ్యిందని, మరో దాడి కూడా జరిగే అవకాశం ఉందని భారత ఆర్మీ చర్చిస్తోంది. డిఫెన్స్ నిపుణులు చర్చిస్తున్నారు. మొత్తానికి పాకిస్తాన్కి గుణపాఠం చెప్పడం మొదలైంది.
ప్రపంచ దేశాల ముందుకు వెళ్ళిన పాకిస్తాన్ ఏం చెప్తోంది? మా ప్రజలపైన దాడి చేశారని చెప్తోంది. కానీ భారత ప్రభుత్వం, భారత ఆర్మీ చాలా క్లియర్గా విజువల్స్తో సహా చాలా స్పష్టంగా చెప్తోంది, ఆపరేషన్ సింధూర్ కేవలం ఉగ్ర స్థావరాన్ని పేల్చేందుకే చేశామని. ఆ 9 ఉగ్ర స్థావరాలకు సంబంధించిన ఏరియాలని, లొకేషన్స్ని, ఫుటేజ్ని చాలా క్లియర్గా ప్రపంచానికి చూపించేందుకు భారత ఆర్మీ సిద్ధమవుంది. మీరేమనుకుంటున్నారు? ఇంకా ఈ దాడి సరిపోతుందా పాకిస్తాన్కి? ఇంకా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందా? ఈ 9 ఏరియాలోనే కాదు, మొత్తం 42 ప్రాంతాల్లో పాకిస్తాన్ భారత సరిహద్దు చుట్టూ ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసింది, ఉగ్రవాద స్థావరాలను ఏర్పాటు చేసింది. ఈ 42 ఏరియాల్ని లేపేయాల్సిన అవసరం ఉందని భారత ప్రజలు కోరుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.